మనం తెలంగాణ చరిత్ర సంస్కృతి దానికంటే ముందు భాగంలో ఉన్న బ్రీఫ్ సమాజం అనేది చూస్తున్నాం. మీకు పదే పదే నేను చెప్తూనే ఉన్నాను, తెలంగాణ సమాజం అనేది నేను ఇక్కడ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మీకు చెప్తూ వస్తున్నాను. సో ద లాస్ట్ క్లాస్లో మనం వచ్చే వరకు తెలంగాణ సమాజం గురించి మనం అంటే ఇందులో ఉన్న వర్ణాశ్రమ ధర్మం కానీ సో హిందూ ధర్మం ప్రకారం ఇందులో ఉన్న కొన్ని కులాల గురించి మనం చూసాం. సో ఈరోజు వచ్చే వరకు మనం ఏంటంటే వీళ్ళు భారతదేశంలో నివాసం ఉండి అనాది కాలం నుంచి భారతీయ సమాజంలో మమేకమై సో సంస్కృతికి అంటే ఈ యొక్క జనారణ్యంలో ఉన్న ప్రజలకు కాస్త దూరంగా నివాసం ఉండే వాళ్ళ గురించి మనం చూద్దాం. వీళ్ళనే మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఇండియన్ ట్రైబల్స్. సో ట్రైబల్స్ అనేదాన్ని మనం గిరిజనులు అని కూడా చెప్తాం. అదేవిధంగా వీళ్ళకు మరొక పేరు కూడా ఏంటంటే ఆదివాసీలు అంటాం. ఇంకా ఈ మధ్యకాలంలో దీనికి ఇంకో పేరు కూడా వచ్చింది, అదేంటంటే మూలవాసీలు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం. సరే, ఈ ట్రైబల్ అనే పదం ఇంగ్లీష్ పదం అయినప్పటికీ కూడా దీనికి మూలం ఏదంటే లాటిన్. సో నిజంగా ఇది తొలినాళ్ళలో ఎక్కడ ఉపయోగించబడ్డారు అంటే క్రీస్తు పూర్వమే ఈ ట్రైబస్ అనే పదం ప్రాచుర్యంలో కలదు. క్రీస్తు పూర్వం ఎలా జరిగింది అన్నది చూస్తే మనకు ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి వాళ్ళు ప్రపంచంలో మనకు గొప్ప మేధావులుగా ప్రపంచంలో ఉన్న ఆల్ ద సైన్సెస్, లైఫ్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి బేసిక్గా ఫాదర్ ఎవరనగానే మనము అరిస్టాటిల్ గారి పేరో లేకపోతే సోక్రటీసో ఇంకోవరో చెప్తూ వస్తాం. ఆనాడు గ్రీక్ రాజ్యాలు అన్నీ కూడా ఈ యొక్క చిన్న చిన్న రాజ్యాలు, వీటిని ఏమంటాం మనం అంటే సిటీ స్టేట్స్ అని పిలుచుకోవచ్చు. ఈ నగర రాజ్యాలలో తొలిసారిగా ఈ యొక్క పదాన్ని ట్రైబస్ అనే దాన్ని వాడడం మొదలుపెట్టారు. ట్రైబల్ లేదా ట్రైబస్ అంటే ఒక ప్రత్యేక సమూహము అని మనం చెప్పుకోవచ్చు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నదాన్ని మనం చెప్పుకోవచ్చు. అలా ఇది ఉండేది. అయితే భారతదేశానికి వచ్చే వరకు మాత్రం వీళ్ళని మనం గిరిజనులు అంటాం. గిరి అంటే కొండ ప్రాంతం, జన అంటే ప్రజలు. కొండ ప్రాంతాలలో నివాసం ఉండే వాళ్ళని మనం ఏమంటున్నామంటే గిరిజనులు అన్నాం. రెండవది వీళ్ళనే మనం ఏమన్నామంటే ఈ యొక్క ప్రత్యేకంగా వచ్చే వరకు ఆదివాసీలు అన్నాం. ఆది అంటే మొదటి, వాసి అంటే నివాసం. అనాది కాలం నుంచి భారతదేశంలో నివాసం ఉన్న వాళ్ళను ఆదివాసీలు అన్నాం. నిజానికి ఈరోజు నేను ప్యాంటు షర్టు ధరిస్తున్న నేను కానీ లేదా సంస్కృతీకరణ చెంది మేము అత్యంత నగర ప్రాంతాలలో నివాసం ఉంటూ అత్యాధునిక మానవుడిగా వెలుగొందుతున్న అందరూ కూడా ఒకప్పుడు అందరం మనం ట్రైబల్సే. సాంస్క్రిటైజేషన్లో భాగంగా కొంతమంది ముందుకొచ్చారు. ఆ క్రమంగా మన యొక్క జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయన్నది తెలుస్తుంది. దీన్నే మనం ఏమన్నామంటే గిరిజనులు మరియు ఆదివాసీలు అనే పేరుతో పిలిచాం. గుడ్. అయితే దీనికి స్వాతంత్రానికి పూర్వం మాత్రం బ్రిటిష్ ఇండియా పరిపాలనా కాలంలో కానీ లేదా అంతకంటే ముందున్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా పరిపాలనా కాలంలో కానీ వీళ్ళను అనేక రకాలుగా పేర్కొనడం అనేది జరిగింది. కానీ స్వాతంత్ర అనంతరం నుంచి వీళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్ అని వెరీ క్లియర్గా మెన్షన్ చేశాం. భారత రాజ్యాంగంలో 342(1) అంటే 342 బ్రాకెట్లో మనం ఒకటి పెట్టుకోండి, 342 ఆర్టికల్ లేదా నిబంధన ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ ట్రైబ్ అనే పదాన్ని వెరీ క్లియర్గా షెడ్యూల్డ్ ట్రైబ్ అనే దాన్ని పేర్కొన్నాం. అంటే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ను మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అన్నది వెరీ క్లియర్గా వచ్చింది. సరే, 1951 జనాభా లెక్కలు ఎలా ఉండి ఉన్నా మనకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా కనుక తీసుకుంటే 2011 అంటే 21లో జరగలేదు డ్యూ టు ఆఫ్ కరోనా. తర్వాత ఈరోజు 2024 వరకు కూడా జరగలేకపోయింది. బహుశా ఈ సంవత్సరం చివరికి ఈ యొక్క జరిగే అవకాశం సెన్సెస్ అనేది ఉంది మనకు. సరే, తర్వాత చూద్దాం. 2011 జనాభాను లెక్కలను అనుసరించి చూస్తే భారతదేశంలో ఈ యొక్క ట్రైబల్స్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ 9.08% ఉన్నామన్నది మనం చూసాం. సో దాదాపుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపుగా ఈ యొక్క 9% ఉన్నారు. కాబట్టి ఇటీవల కాలంలో వీళ్ళకి 10 లేదా 12% రిజర్వేషన్ అనేది కూడా మనకు రకరకాలుగా వినిపిస్తూ వచ్చింది.
మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చే వరకు ఈ యొక్క అత్యధికంగా ట్రైబల్స్ ఎక్కడ కనిపిస్తున్నారు మనకంటే సహజంగానే ట్రైబల్స్కు భౌగోళిక ప్రాంతం పరంగా కనుక మనం చూస్తే గోదావరి ఏజెన్సీ లేదా గోదావరి వ్యాలీ అని చెప్తాం. సో ద రిఫైనరీ ఏరియా ఆఫ్ గోదావరి ఈజ్ అ ప్రామినెంట్ ప్లేస్, రిసైడింగ్ ప్లేస్ ఆఫ్ ట్రైబల్స్, దట్ ఈస్ భద్రాద్రి కొత్తగూడెం అన్నది మనకు తెలిసిందే. రెండవది అసలు ట్రైబల్స్ అత్యల్పంగా మనకు కనిపించేది ఏంటంటే గద్వాల జోగులాంబ. దీన్నే మనం ఈ గద్వాల జోగులాంబ ఏంటంటే ద ఏరియా విచ్ లొకేటెడ్ బిట్వీన్ టూ రివర్స్, టూ ద పెరీనియల్ రివర్స్ ఆల్మోస్ట్. వన్ ఈజ్ తుంగభద్ర అండ్ వన్ మోర్ ఈజ్ కృష్ణ. కృష్ణ మరియు తుంగభద్రల సంగమం జరిగే ప్రదేశంలో రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ అటవీ ప్రాంతం బహుస్వల్పం. దానికి కారణంగా మనకు ట్రైబల్స్ అనేటోళ్ళు కనిపించలేదు అని మనం చెప్పుకోవచ్చు.